ఒకవేళ నువ్వు నిజంగా హ్యాకింగ్ కానీ పెన్ టెస్టింగ్ కానీ ఎవరు లినక్స్ కానీ నేర్చుకుందాం అనుకుంటున్నావు అనుకో, ఈ కమాండ్స్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా. ఇవి లేకపోతే నువ్వు ఇంకా లినక్స్ అనేది వాడలేవు. సో నేను చాట్ జీపీటీకి చూపించాను, అంటే నాకు చాలా కమాండ్స్ తెలుసు, బట్ లైక్ వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చాట్ జీపీటీ, అండ్ ఇట్ షోడ్ మీ లైక్ దీస్ ఆర్ ద కమాండ్స్. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా ఉన్నాయి బట్ యూ డోంట్ నీడ్ దెమ్. అంటే అవసరాన్ని తగ్గ మీరు వాడుకోవచ్చు. అవి గ్రెప్ ఉంటుంది, సెడ్ ఉంటుంది, కట్ ఉంటుంది, ఇంకా ఉంటుంది డియూడిఎఫ్, లైక్ ప్రాసెసర్ చెక్ చేయడం, ఇవన్నీ. అంటే ఇప్పుడు విండోస్లో టాస్క్ మేనేజర్ ఉంటుందా, ఇందులో ఏంటి అంటే టాప్ హెచ్ టాప్ లేదు కాబట్టి ఇన్స్టాల్ చేద్దాం. హెచ్ టాప్ చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు మనకి విండోస్లో టాస్క్ మేనేజర్ ఉంటుంది కదా, ఇందులో అట్లా కాదు, హెచ్ టాప్ ఉంటుంది అనమాట. చూడండి ఇందులో అంటే ఏవేవి రన్ అవుతున్నాయి, దాని ప్రాసెస్ ఐడీస్ అన్నీ మీరు మార్చొచ్చు కూడా, కిల్ చేయొచ్చు. ఇది కూడా చూడండి, కిల్ కొట్టాలంటే F9, ఆ ప్రాసెస్ ఆగిపోద్ది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎల్ఎస్. ఓకే, ఎల్ఎస్ మళ్ళీ సబ్ కమాండ్స్ ఉంటాయి. ఎల్ఎస్ అంటే ఈ ఎల్ఎస్ఎల్ఏ ఇచ్చామనుకోండి, ఎల్ఎస్ఎల్ఏ ఇస్తే మనకి డాట్తో ఉన్న ఏమైనా ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కూడా మనకి కనిపిస్తాయి. లేదు మనకి ఎల్ఎస్/ఎల్ ఇచ్చామనుకోండి, మనకి ఏంటంటే పర్మిషన్స్ కనిపిస్తాయి. అంటే నార్మల్ యూజర్కి ఏ పర్మిషన్ ఉంది, రూట్కి అంటే చూడండి రీడ్ రైట్ ఇవి ఉంటాయి అన్నమాట. దీని మీద అంటారు అంటే చూద్దాం, ఇది కాగలేదు. పర్మిషన్స్, ఫైల్ పర్మిషన్స్, డైరెక్టరీ అనమాట. డి అంటే డైరెక్టరీ, ప్రాజెక్ట్స్ అనే డైరెక్టరీ, రెగ్యులర్ ఫైల్, సిమ్లింక్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు ఎక్స్గా ఉంటే మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు, అంటే మనకి దాని మీద పూర్తి అధికారం ఉంటుంది. రీడ్, నో రైట్, ఈ పర్మిషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సపోజ్ ఒక యూజర్కి కానీ పర్మిషన్స్ లేదనుకోండి, చూడండి యూజర్ ప్రేడిటర్కి ఈ ఫైల్ యాక్సెస్ ఉందన్నమాట. అలా సపోజ్ ఇది చూడండి ఇక్కడ ఓన్లీ రూట్ యాక్సెస్, రూట్ యూజర్కి మాత్రమే ఈ ఫైల్ యాక్సెస్ ఉంది. అట్లా అనమాట. ఇవి కూడా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఏదైనా సిటిఎఫ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ రూట్ పర్మిషన్ ఉన్నదాన్ని మీరు నార్మల్ యూజర్ ఎగ్జిక్యూట్ చేయలేరు. మీరు రూట్ ఒక పాస్వర్డ్ కనుకొట్టి అప్పుడే ఆ ఫైల్ మీరు ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఏదైనా అవుతుంది, దాని ఫుల్ యాక్సెస్ వస్తుంది. సో ఫస్ట్ మీరు రూట్ పర్మిషన్స్ అప్పుడు తెచ్చుకోవాలి. నెక్స్ట్ కమాండ్ ఏంటి, పీడబ్ల్యూ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సపోజ్ ఈ ఫోల్డర్ ఉందనుకోండి, ఈ ఫోల్డర్లో చూడండి ఇది ఉందా, ఈ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నా మనకి విజువల్గా కనిపిస్తుందా. అలా కమాండ్స్లో మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, ఇక్కడ కొంచెం మనకి ఏ డైరెక్టరీలో ఉన్నా చూపిస్తుందా. చూడండి మనం ఈ డైరెక్టరీలో ఉన్నాం, సిఎండి అని నొక్కితే ఒకప్పుడు ఏది. ఓకే, చూడండి ఇది మ్యూజిక్ డైరెక్టరీలోకి వచ్చిందా, మనం సిఎండి కానీ నొక్కినట్టయితే అట్లా మనం ఈ డైరెక్టరీ చూపిస్తుంది. అంటే అందులో డైరెక్ట్ చూపిస్తుంది. మనం ఒకవేళ ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే మనం సిడి ఇచ్చి ఆ డైరెక్టరీ పేరుని ఒకవేళ ఫోల్డర్ నేమ్ కానీ, సపోజ్ ప్రాజెక్ట్స్, అదే మనకు ప్రాజెక్ట్స్ డైరెక్టరీలో ఉన్నాము, అది పీడబ్ల్యూడి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సిడి అంటే ఇప్పుడు ఫోల్డర్లో మనం వెళ్ళాలంటే డబుల్ క్లిక్ చేసి వెళ్తామా, అలా సిడి అనమాట. ఇప్పుడు వాడాం కదా ఇక్కడ సిడి. మొత్తం మీ టెర్మినల్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ సిడి ప్రాజెక్ట్స్. సిడి మనం ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్ళాలంటే ఇది, ఒక డైరెక్టరీ ముందుకు వెళ్ళాలంటే ఇది. మనం ఎల్ఎస్ఎల్ఏ ఇచ్చి చూడు ప్రాజెక్ట్లో మనకి ఏం లేదు. సరే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయగలం, ఎంటీ ఫైల్ క్రియేట్ చేయగలం, empty.txt. ఇప్పుడు చూడండి empty.txt ఉంది. మనం ఈ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాం. క్యాట్ అంటే ఆ ఫైల్లో సపోజ్ ఇప్పుడు ఏదైనా డేటా ఇద్దాం, హలో ఓకే ఎంటీ
అంటే ఈ యారో ఏంటంటే మనం ఏదైనా కంటెంట్ని కానీ ఒక ఫైల్లోకి రైట్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ యారో వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటండి ఎంటీ డాట్ టెక్స్ట్ ఉంది. సపోజ్ ఇంకో డబల్ యారో ఉంటుంది. సపోజ్ మనం ఇంకో కంటెంట్ ఇద్దాం, హలో వరల్డ్. అంటే హలో వరల్డ్ అనమాట. అంటే ఇంత ముందున్న కంటెంట్ ఓవర్ రైట్ అయిపోయింది. అలా ఓవర్ రైట్ అవ్వకూడదు. మనం ఇచ్చిన కంటెంట్ నెక్స్ట్ లైన్లోని అది రైట్ అవ్వాలనుకోండి, మనం ఇస్తామంటే డబల్ ఆర్ ఇస్తాం. ఇప్పుడు చూడండి రెండు హలో వరల్డ్ అంటే ఏంటంటే ఇంత ముందు రాసిన కంటెంట్ ఓవర్ రైట్ అవ్వలేదు అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి తెలుసా, ఈ యారోస్ కాదు. సపోజ్ మనం ఏదైతే రైట్ చేస్తున్నామో మనం రైట్ చేసింది కింద మనకు కనిపించాలి అవుట్పుట్లో, స్టూడియో అవుట్పుట్లో. స్టూడియో అవుట్పుట్ అంటే ఇది ఎస్టీడీ అవుట్పుట్. ఓకే, సపోజ్ క్యాట్ ఎంటీ కదా, ఎకో ఇచ్చి ఎంటీ ఇచ్చి, ఇప్పుడు మనకి ఇందులో ఏం లేదు. ఓకే, ఇట్స్ అన్ ఎంటీ ఫైల్, సింగిల్ ఎంటీ లైన్ ఉంది. బట్ మనం ఏం చేద్దామంటే ఎకో హలో టీ, ఓకే టీఎంటీ. ఇలాగేంటంటే మనం ఏటేటా రైట్ చేస్తామో అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ ఫైల్లోకి మనం ఇది రైట్ చేస్తాము, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూస్తారా, ఈ ఫైల్లోకి ఇది మనం రైట్ చేస్తాం, ఈ హలో అనేది మనకు కనిపిస్తుంది చూసారా, టీ అనేది అది. ఇప్పుడు మళ్ళీ మనం టీ ఇచ్చామనుకోండి, చూసామా ఇది. ఇప్పుడు మనం క్యాట్ ఎంటీ చేస్తే మన అది కనిపిస్తుంది మనం ఏదైతే రైట్ చేసాం అది. లేదు మనం ఇందాకలాగా ఓవర్ రైట్ అవ్వకూడదు, నెక్స్ట్ లైన్లోని మనం రైట్ చేయాలంటే టీఏ. ఓకే, క్యాట్ ఎంటీ చూసారా, మనకి రెండు ఫైల్స్ అంటే రెండు మన లైన్స్ మనం రైట్ చేసాం. ఇంతకుముందు వాడిన కంటెంట్ మనకు రైట్ అవ్వలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ మీరు కర్ల్ అనేది ఏంటంటే రిక్వెస్ట్ పంపించడానికి, వెబ్ రిక్వెస్ట్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కర్ల్ కానీ డబ్ల్యూగెట్ కానీ. డబ్ల్యూగెట్ ఏంటంటే సపోజ్ మీకు ఒక ఫైల్ ఉంది, డాట్ జిప్ ఫైల్ కానీ డాట్ పిఎన్జీ ఫైల్ కానీ, అది మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటారు. మీరు ఎలా చేస్తారు, విండోస్లో అయితే ఆ ఫైల్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తారు. అదే మీరు లినక్స్లోనైతే ఆ ఫైల్ మనం డబ్ల్యూగెట్ ఇచ్చినట్టయితే అది డౌన్లోడ్ అవుతుంది మనకి. చూడండి, ఇట్స్ గెటింగ్ డౌన్లోడెడ్ డాట్ జిప్ ఫైల్. మరి హెచ్టిఎంఎల్ ఇస్తే హెచ్టిఎంఎల్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇట్స్ లినక్స్ డాట్ జిప్ అంత ఇది అవుతున్నది. అండ్ చెప్పండి మీకు. ఓకే, ఇది ఆర్ఎంఆర్ఎఫ్ అంటే ఒక ఫైల్ని రిమూవ్ చేయడం. ఓకే, ఒక ఫైల్ని మీరు డిలీట్ చేద్దాం అనుకున్నారు, అది ఏం చేస్తారు, దాని మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ నొక్కుతారు కదా. అదే టెర్మినల్లో అయితే ఆర్ఎంఆర్ఎఫ్ ఆ ఫైల్ ఇస్తారనమాట. ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. టచ్ ఉంది కదా. సపోజ్ ఈ ఫైల్లో బోల్డ్ చాలా కంటెంట్ ఉందండి, చాలా కంటెంట్. ఎలా చెప్పాలి మీకు, నానో అనేది ఒక టెక్స్ట్ ఎడిటర్, మనకి నోట్ ప్యాడ్ అలాగో ఇందులో అలాగా, కానీ అన్ని ఫీచర్స్ ఉండవు. చూడండి చెప్తాను. ఎంటీ టీఎక్స్టీ మనం ఒక కంటెంట్ కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టాను, కంట్రోల్ హోమ్ కొడితే పైకి వెళ్తాం, కంట్రోల్ ఎండ్ కొడితే కిందకి వస్తాం, కంట్రోల్ ఎక్స్. చూడండి, సేవ్ మాడిఫైర్ బఫర్ అంటే మనం ఇచ్చిన కంటెంట్ సేవ్ చేయాలంటే ఇప్పుడు వై కొట్టి ఫైల్ నేమ్ టు రైట్. ఓకే, ఇదే ఇచ్చి ఎంటర్ కొట్టేసాం కదా. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఏమైంది, మనకి అంత కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ టాప్ 5 లైన్స్ చూద్దాం అనుకున్నాం. టాప్ 5 N5. చూడండి, టాప్ 5 లైన్స్ లేదు. టేల్ ఓకే టేల్ 5 వస్తే లాస్ట్ 5 లైన్స్లో ఏముందో చూపిస్తుంది. చూడండి, లాస్ట్ 5 లైన్స్లో ఎంటీ లైన్స్ ఉంటాయి, ఎంటీ లైన్స్ చూపిస్తుంది. ఇది ఉంటే ఇది చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కమెంట్. ఒకసారి మనకి ఏంటవుతుందంటే క్యాట్ కొట్టినప్పుడు ఫైల్ అంతా వచ్చేస్తుంది. మనకు టాప్ కంటెంట్ చూద్దాం అనుకుంటే మనం స్క్రాల్ చేయకుండా ఓన్లీ టాప్ కంటెంట్ మనం చూద్దాం అనుకుంటే ఒక ఫైల్లో హెడ్ ఇచ్చి జస్ట్ మీరు 10 లైన్స్ ఇచ్చారనుకోండి, ఇలా చూపిస్తుంది. లేదేంటి, ఫైల్ ఓకే. ఇది లెస్ అనేది ఏంటంటే మనకి చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే
మనం స్క్రాల్ చేసిన అవసరం లేదు, స్క్రాల్ చేయాలి. బట్ మనకు ఫస్ట్ అంటే ఇప్పుడు క్యాట్ ఇస్తే మనకి కిందకి వచ్చేస్తుంది కదా పేజ్ కిందకి. ఇదేంటంటే ఇప్పుడు ఇది పేజ్ అనుకోండి, ఇది కంటెంట్ ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఉన్న కంటెంట్ చూపిస్తుంది మనకి. సో మనకు స్క్రాల్ చేస్తుంటే అది అలా కిందకి వెళ్తుంటుంది. చూడండి మనకి లెస్ ఇచ్చామా, కింద ప్రెస్ చేస్తున్నాం చూడండి అలా కిందకి వెళ్తుంది. దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ లెస్ కమాండ్. ఒక పింగ్ అంటే ఒక వెబ్సైట్ ఎలాగ ఉందో తెలుసుకోవచ్చు. ఒక ఐపీ అడ్రస్ సపోజ్ google.com ఉంది 4 సాకెట్ మిస్సింగ్ క్యాప్, ఇది ఎందుకు అవ్వట్లేదు మేబీ. ఓకే పింగ్ కమాండ్ పని చేయట్లేదు, మేబీ నేను సబ్ సిస్టంలో ఉన్నాను కదా, సో ఏదో ఆ లైబ్రరీ మిస్ అవుతుంది. అది సపోజ్ మీరు సిఎండిలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి IPv6 వచ్చింది కదా, లేదు IPv4 కావాలనుకోండి, 4 ఇస్తే మనకి 4 వస్తుంది -4. లేదు IPv6 కావాలనుకోండి, IPv6 అయితే వస్తుంది. అది మన పింగ్ కమాండ్, ఒక సర్వీస్ రన్నింగ్ అదే వెబ్సైట్ హోస్ట్ రన్ అవుతుందో తెలుసుకోవడానికి. పిఎస్సి ఏ సర్వీసులు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో ఏమి రన్ అవుతున్నాయి, వాటి ప్రాసెస్ ఐడీలు మనకు కనిపిస్తుంటాయి. ZSH రన్ అవుతుంది. పిఎస్ ఇప్పుడు మనం రన్ చేసాం కదా, దానికి కూడా సర్వీస్ ఐడి కనెక్ట్ అయి ఉంటుంది, అది మనకు చూపిస్తుంది. సెషన్ లీడర్, ఇన్నిట్ వీటి గురించి నాకు అంతగా తెలియదు. టీమక్స్, మనం టీమక్స్లో ఉన్నాం కదా, టీమక్స్ ఏంటంటే మనం బ్రౌజర్లో మనకి ట్యాబ్స్ క్రియేట్ అవుతాయి కదా, ఇందులో మనం ట్యాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు వీడియో క్రియేట్ చేస్తుంది, ఇది ఎలా వాడాలో ఇది చాలా తక్కువ అని చెప్తుంది. ఓకే చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళాలి, పీ కొట్టాము, కంట్రోల్ బి కొట్టి తర్వాత అంటే పీ కొట్టాలి, 3 కలిపి కొట్టకూడదు. కంట్రోల్ బి రిలీజ్ పీ, కంట్రోల్ బి ఎన్, నెక్స్ట్ కంట్రోల్ బి 1, కంట్రోల్ బి 0, కంట్రోల్ బి 2. చూడండి 2 అసైన్ అయింది కదా. ఇప్పుడు మనం డిలీట్ చేయాలి, కంట్రోల్ డి, అది డిలీట్ అయిపోతుంది. లేకపోతే ఒక పేని మనం డిలీట్ చేయాలి, అరెస్ట్ చేసాను, కంట్రోల్ బి ఎక్స్, వై కొట్టాలి, అది డిలీట్ అయిపోయింది. చూసారు 9th ఉండేది, 9/1 డిలీట్ అయిపోయింది. చాలా యూస్ఫుల్ ఇది టీమక్స్ అనేది, నేను వాడుతున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది టీమక్స్. లేకపోతే నువ్వు టెర్మినల్లో అంత ఇక్కడ రన్ చేయలేవు కదా, ఇదంతా అయిపోతుంటుంది. ఇంకో ప్రాసెస్ ఇంకో దాంట్లో సపోజ్ ఇక్కడ ఒక టూల్ రన్ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి ఇంకో టూల్ రన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నువ్వు ఒకటి మల్టిపుల్ ట్యాబ్స్లో మల్టిపుల్ థింగ్స్ మనం రన్ చేసుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఫైండ్ ఉంటుంది, ఫైండ్ అంటే ఏదైనా ఫైల్ నువ్వు కనపడదాం అనుకున్నావు, సపోజ్ వెబ్ ఉంది, టచ్ ఫైండ్ మీ ఉంది, మనం ఈ డైరెక్ట్లో ఉన్నాం, నువ్వు ఒక ఫైండ్ కనపడుతున్నావు, ఫైండ్ కొట్టి ఇదంటే డాట్/ ఇచ్చామనుకోండి, ఆ ముందున్న డైరెక్టర్లు అంతా ఏం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఈ డైరెక్టర్లు ఉన్నాం, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి, ప్రెడిటర్ అనే యూజర్ డైరెక్టరీలో ఉన్నాం, ఫైండ్ ఇచ్చి ఐ నేమ్ ఫైండ్ మీ ఇచ్చామనుకోండి, అది ఎక్కడో ఫైండ్ చేస్తుంది, ఆ ఫైల్ ఎక్కడ ఉంది అనేది. చూడండి ఈ డైరెక్టరీలో ఉంది, మనం క్యాట్ ఇచ్చి ఓకే ఫైల్ ఎంటీగా ఉంది కూడా మనకి ఏం కనిపించట్లేదు, ఎక్కడ ఉందని ఫైండ్ చేస్తున్నాం అన్నమాట. ఫైండ్ ఇంకా అడ్వాన్స్ కమాండ్స్ ఉంటాయి, మ్యాన్ కమాండ్ ఉంటుంది, ఇందులో ఎందుకు రన్ అవ్వట్లేదు, మేబీ ఇట్స్ బికాస్ ఇట్స్ సబ్ సిస్టమ్ కదా. మ్యాన్ కాంట్ సెట్ ద లోకల్, మ్యాన్ తీసేద్దాం, నాట్ ఫైండ్. ఓకే రిమూవ్ చేసేస్తున్నాం మనం, ఇంకో అది నేను ఒకటి అనుకుని ఇన్స్టాల్ చేస్తే వేరే ఇన్స్టాల్ అయింది. సో క్యాట్ లెస్ చూపించాను, హెడ్ చూపించాను, టేల్ చూపించాను. రిమూవ్ డైరెక్టర్ అంటే ఆ ఫోల్డర్ డిలీట్ చేయడం. సపోజ్ ఇక్కడ నీ క్యారెక్టర్ ఎంటీ, ఓకే ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసాం మనం, ఇప్పుడు రిమూవ్ చేయాలి. చూడండి చూడండి కదా ఎంటీ ఫోల్డర్, ఓకే మనం దీన్ని రిమూవ్ చేయాలి. ఎంటీ రిమూవ్ అయిపోయింది, ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేయడం, లేకపోతే రిమూవ్ డైరెక్టర్ ఇలా కూడా వర్క్. నీ క్యారెక్టర్ ఎంటీ, నేను ఎక్కువగా RMRF వాడుతాను. ఓకే RMRF ఏంటంటే ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఇంటర్నల్ ఏమైనా ఫైల్స్ ఉన్నాయనుకోండి, అది కూడా డిలీట్ అయిపోతుంది. RFRM వాడుతుంది, RMRF. ఓకే PS Ops. ఓకే ఇందాక వెళ్తే ఇది కొంచెం అడ్వాన్స్డ్, ఎక్కువగా యూఐ మనకు చూపిస్తుంటుంది. అంటే
సిపియూ ఎంత, మెమరీ ఎంత రన్ అవుతుంది, ఇవన్నీ అనమాట. పిఎస్ ఆప్స్ అంటే అది దీని ఎప్పుడు వాళ్ళదు సిస్టమ్ సిపిఆర్. సిస్టంలో ఇప్పుడు ఏదైనా సర్వీస్ మనం ఎనేబుల్ చేయాలనుకున్న మొత్తం అన్ని యూజర్స్కి కంప్యూటర్కి సిస్టమ్ సిపిఆర్ వాడతాం. ఇది మనం లినక్స్ ఓఎస్ వాటినప్పుడు ఎక్కువ యూస్ అవుతుంది. యూ డోంట్ నీడ్ టు నో కరెక్ట్ ఆక్. ఇవి మీరు అడ్వాన్స్గా మీరు తెలుసుకోవచ్చు, ఆక్ ఎలా వాడాలి, సెట్ ఎలా వాడాలి. ఇవంటే టెక్స్ట్ ఉంది, ఇప్పుడు టెక్స్ట్ని మనము మీకు అనుగుణంగా మీరు చేద్దాం అనుకున్నారు అని సపోజ్ ఇప్పుడు వరల్డ్ ఉంది. ఇప్పుడు మనము ఈ హలో వరల్డ్ ఉంది కదా, హలో వరల్డ్ ఉంది. ఇప్పుడు ప్రతి లైన్లో మనకి ఇలా కామా సెపరేట్ చేసి కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు సిఎస్వి ఫైల్ తీసుకుందాం, మనకు ఓన్లీ ఫస్ట్ రోవే కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ డెలిమీటర్ ఏంటి, కామా ఇస్తాం. ఫీల్డ్ ఏంటి, ఫీల్డ్ 1. ఇప్పుడు హలోవే కనిపిస్తుంది అంటే ఫీల్డ్ 2 ఇచ్చాం, అలా కనిపిస్తుంది. నేను చూపిస్తున్నాను, ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. వచ్చింది కదండి. ఇప్పుడు మనకి ఓన్లీ ఫస్ట్ రోలో ఉన్నవి కనబడాలి. వేస్తాం తెలుసా, ఒక సెకండ్ రోలో F2 వేస్తాం అంటే ఫీల్డ్ 2లో కనిపిస్తాం. F1 ఇచ్చాం, ఫీల్డ్ 1లో కనిపిస్తాయి అనమాట. ఇట్లా దీని యూజ్ అది అనమాట. అలాగే కరెక్ట్గా ఆక్ కూడా, ఆక్ సెట్ నాకు అడ్వాన్స్గా తెలియదు, ఎప్పుడు వాడాను, బట్ ఐ డోంట్ నో. ఐపీ ఐఎఫ్ కాన్ఫిగ్ నా దాంట్లో ఎందుకు వర్క్, ఒక ఐపీ వర్క్ అవుతుంది. ఐపీ అడ్రస్ ఇద్దాం. చూడండి, ఐపీ అడ్రస్ ఇచ్చామనుకోండి మీరు, ఐపీ అడ్రస్ మన సిస్టంలో ఉన్న ప్రతిదీ కనబడి. ఇప్పుడు సపోజ్ మనం వైఫై వాడుతున్నామా, సో వైఫై 0, దాని ఐపీ అడ్రస్ ఏంటి, ఇది అనమాట. ఇది ఎస్ఆర్ అయింది. IPv6 అడ్రస్ కూడా చూపిస్తుంది మనకి. వైఫై 1, వైఫై 2, ఐ డోంట్ నో అబౌట్ దీస్ థింగ్స్. ఇది 0, సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఇది చూపిస్తుంది మనకి. ఓకే, దిస్ ఈస్ ద ఫర్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఓకే, కమెంట్ ఇంకా రన్ అవ్వట్లే, లెట్స్ ఫర్గెట్ ఇట్. అంత ఇంపార్టెంట్ కూడా కాదు ఇది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ ఇట్ యూ కెన్ లెర్న్. జస్ట్ మీరు ఇందులోకి వచ్చి మీరు ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. హ్యాష్ క్యాట్ అనేది ఏంటంటే డిక్రిప్ట్ చేయడం. సపోజ్ ఏదైనా పాస్వర్డ్ ఉంది, ఎన్క్రిప్ట్ ఉంది, అది బ్రూట్ ఫోర్స్ చేసి డిక్రిప్ట్ చేస్తుంది అనమాట. అసైన్ అవుతుందో లేదు, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. బ్యాష్ tmux స్క్రీన్ కమాండ్ కూడా సేమ్ tmux లాగే, బట్ tmux ఐ ప్రిఫర్. చూడు, ఓకే, ఫైండ్ కమాండ్ చూసారు ఇక్కడ. ఈ పర్మిషన్తో ఏ ఫైల్స్ ఉన్నాయి అంటే మనకు నచ్చిన ఫైలే కాదు, ఒక ఫైల్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, సపోజ్ దానికి రూట్ పర్మిషన్స్ ఉన్నాయి, ఆ పర్మిషన్తో ఉన్న ఫైల్స్ అనేది మనకు కనిపెట్టవచ్చు. ఈ ఇవి ఏంటంటే సపోజ్ మనకి ఎర్రర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఈ కమెంట్ ఏదైనా వార్నింగ్స్ అవి వచ్చాయి అనుకోండి, ఇవి మనం 2 ఇచ్చి ఆరో మార్క్ ఇచ్చి డెవ్ బై నల్ ఇచ్చామనుకోండి, ఎర్రర్స్ అన్నీ మనకు కనిపించవు, అవన్నీ రిమూవ్ అయిపోతాయి. అందుకనమాట ఇవి మనం డెవ్ బై నల్ ఇస్తాం ఇక్కడ. మంచి ఇది రివర్స్ షెల్కి, ఇది మనం సిటిఎఫ్ చేసినప్పుడు కానీ ఏదైనా హ్యాక్ చేసినప్పుడు కానీ రివర్స్ కనెక్షన్ తెలుసుకోవడానికి మనం ఇది వాడతాం. రివర్స్ కనెక్షన్కి గివ్ యూ 1 బిట్ టెర్మినల్ యాక్సెస్ ప్లాన్ విత్ కమాండ్. ఇప్పుడు బ్యాష్ స్క్రిప్టింగ్ కూడా చేయొచ్చు మనం, వైల్ లూప్ అని. బట్ ఇది బాగా అంటే ఇది కొంచెం ఈజీయే, ఇది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిదే, మనం కూడా చేయొచ్చు. రిమూవ్ ఎవ్రీథింగ్. మనం వేయొచ్చు, బట్ ఐ జస్ట్ స్టిక్ టు ద బేసిక్ థింగ్స్. ఈ వీడియోలో నేను చెప్తుంది అదే మీకు. ఈ కమాండ్స్ వస్తే చాలండి మీకు బేసిక్గా. ఓకే, మీరు వెళ్తున్న కొద్ది లినక్స్ అనేది చాలా కమాండ్స్ ఉంటాయి, చాలా. మీరు అవసరానికి తగ్గ ఆ టైంలో మీరు ఆ కమాండ్ నేర్చుకోవాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఈ రోజు కానీ గ్రెప్ నేర్చుకున్నారు, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. తర్వాత మీకు ఇప్పుడు గ్రెప్ యూస్ అయ్యింది, మీరు మళ్ళీ తెలుసుకోవాలి. ఒకప్పుడు అంటే మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అవన్నీ చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఇక్కడ వచ్చి ప్రాంప్ట్ కానీ ఏమైనా ఇచ్చారనుకోండి, జెమినై కానీ, చాట్‌జిపిటి కానీ, గ్రాక్ కానీ, మీకు ఆ కమాండ్ ఎలా యూస్ చేయాలో చెప్తుంది. మీకు అనుకూలంగా ఓకే, నాకు అది కావాలి, ఫైండ్ కమాండ్ వాడి మనకి ఈ ఫైల్ కనిపెట్టాలి, ఈ పర్మిషన్ కనిపెట్టాలి. లేకపోతే గ్రెప్ కమాండ్ వాడి ఇవి మనము ఆ ఫైల్ కంటెంట్ ఉందో లేదో చూడాలి. ఇప్పుడు మన నోట్ ప్యాడ్లో టెక్స్ట్ ఉంది, మనం ఏం చేస్తాం, కంటెంట్ కనిపెట్టాలంటే కంట్రోల్ F ఇచ్చి ఆ కంటెంట్ ఉందో లేదో చూస్తాం, ఆ ఫైల్లో కంటెంట్ ఉందో లేదో చూస్తాం కదా. మనం గ్రెప్తో కూడా చేయొచ్చు. అది గ్రెప్తో ఎలాగంటే సపోజ్ ఉందా, సపోజ్ ఈ గ్రెప్లో మనకి ఉందా లేదా ASTF చూసారా, ఉంది చూపిస్తుంది. ఓకే ఉంది, ఓకే మనకు కనిపెట్టింది.
ఓకే, ఎన్ ఇచ్చామనుకోండి మనకి ఏ లైన్లో ఉందో కూడా చూపిస్తుంది. ఓకే, ఆర్ అంటే మనకి ఏ డైరెక్టరీలో ఉందో కూడా చూపిస్తుంది, రిఫర్స్ అనమాట. ఆర్ అంటే మొత్తం అన్ని సెర్చ్ చేసేస్తుంది మనం ఆ సిస్టంలో మొత్తం అనమాట. అంటే మనం ఏ కరెంట్లీ డైరెక్టరీలో ఉన్నామో అవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట మనకి. ఆర్ అంటే ఎన్ అంటే ఏ లైన్. ఈ అంటే ఐ థింక్ సో క్యాపిటల్ స్మాల్ ఇవి అనుకుంటున్నాను. ఐ డోంట్ రిమెంబర్, ఐ యూజ్ దిస్ కమాండ్ ఏ లాట్, మర్చిపోయాను ఇవి. బట్ మీరు చూడొచ్చు ఇది ఎలా వాడాలో, ఇదేం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఈ ట్యాగ్స్ ఉంటాయి, ఈ ట్యాగ్స్ మనం ఎలా వాడాలో తెలుసుకోవడం. ఈ వీడియోలో ఇంకా నేను చేయొచ్చు ఈ కమెంట్స్ అన్నీ ఏంటి. మనకి ఇప్పుడు మై కంప్యూటర్ ఉంటుంది, మై కంప్యూటర్లో ఏంటి మనకి స్టోరేజ్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట ఒక ఫైల్లో. అలాగా డిఎఫ్ అనుకో, వచ్చేస్తా. ఓకే ఓకే, ఓకే సెర్చ్ డిఎఫ్. చూద్దాం, మర్చిపోయాను ఇది కమాండ్. ఓకే, మనము ఏ ఫోల్డర్లో ఉన్నాం అంటే ఆ ఫోల్డర్స్ యొక్క స్టోరేజ్ ఎంత యూజ్ చేస్తాం అనేది చూపిస్తుంది మనకి. డియూ ఓకే ఓకే, ఇది ఈ కమెంట్ గురించి చదువుతున్నాను. చూడండి, మనం మొత్తం సైజ్ అంతా 476 GB. ఈ రూట్ ఎఫ్ఎస్ యూజర్ 395, అవైలబుల్ ఎంత ఉంది 83%. ఇది రూట్ డైరెక్టరీలో, ఇది డెవ్ డైరెక్టరీ. ఇవన్నీ ఏంటంటే సిస్టమ్ యొక్క డైరెక్టరీస్, సిస్టమ్ ఇంటర్నల్ డైరెక్టరీస్ ఇవన్నీ అది మనకు చూపిస్తుంది. ఇది ఏంటంటే సి డ్రైవ్ మనకి ఇది మన సబ్ సిస్టమ్ కాబట్టి అందులో కూడా మనకు చూపిస్తుంది. ఈ టీఎంఎఫ్ఎస్ డబ్ల్యూఎఫ్ మనకు తెలియదు, డిఆర్విఎఫ్ఎస్ నాకు తెలియదు. యా, ఈ కమాండ్ ఎదుగుతున్నాను, డిఎఫ్హెచ్టి. మనం ఎంత వాడాము, ఎంత మిగిలి ఉంది, ఇవంతా మనకు చూపిస్తుంది అన్నమాట డిఎఫ్. ఈ వీడియో కిందే అండ్ ఆల్సో మీకు చెప్తుంది ఏంటంటే, నేను ఒక కోర్స్ తయారు చేశాను, ఒక పర్సన్ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎలా తెలుసుకోవాలి, ఇలా ఈ కోర్స్ ఓసింట్ అనేది ఎలా చేయాలి ఒక పర్సన్ మీద అనేది నేను తయారు చేశాను. మనం ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ కానీ పాస్వర్డ్స్ కానీ తెలుసుకోవచ్చు, అడ్రస్ తెలుసుకోవచ్చు, అండ్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇలాంటి కోర్స్ నేను డిజైన్ చేశాను. మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫోన్ నెంబర్ ఇచ్చాను, యూ కెన్ డిఎం మీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై.